మనం విన్న ఆరోపణలన్నీ గనక నిజమైతే ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా తెలియని సమాజంలో మనం ఉన్నట్టు. మ్యాటర్ ఏంట్రా అంటే నందస్వామి నందన గారంటే సోషల్ మీడియాలో తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. గత 3-4 వారాలుగా వాళ్ళ మీద వరుసగా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఎలిగేషన్స్ ఏంట్రా అంటే సిఓఎస్ ఇప్పిస్తామని, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, అంటే యూకేలో జాబ్ రిలేటెడ్ వీసా అది ఇప్పిస్తామని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని అది ఇప్పకుండా వాళ్ళ నెంబర్స్ బ్లాక్ చేశారని బాధితులు వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. యూకేలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వరుసగా వాటి మీద మాట్లాడుతున్నారు. వాళ్ళ పేరు మీద ఒక 6-7 కంపెనీలు ఉన్నాయని, అందులో 4 కంపెనీలకి సిఓఎస్ ఇచ్చే ఆథరైజేషన్ ఉందని, దాన్ని మిస్యూజ్ చేసుకుని ఇలా స్కామ్ చేశారని ఇలాంటి ఆరోపణలు వాళ్ళ మీద వరుసగా వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ ఆరోపణలు 5 నెలల క్రితం కూడా వచ్చినాయి. ఇప్పుడు నందన గారు రియాక్ట్ అయ్యి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశారు. కావాలనే కొంతమంది వాళ్ళ మీద కుట్రపూరితంగా ఇలాంటి వీడియోలు చేస్తున్నారు, నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి. కట్ చేస్తే మళ్ళీ ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఈ మధ్య ఇలాంటి ఆరోపణలన్నీ స్టార్ట్ అయినాయి. ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలియదు కానీ ఖచ్చితంగా నందన గారు మాత్రం దీని మీద రియాక్ట్ అవ్వాలి. వాళ్ళ తప్పు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి. తప్పుంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలి. రియాక్ట్ అవ్వకుండా మాకేం సంబంధం లేదు అని కూర్చోవటం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. మనం కూడా ఇలా లక్షల్లో ఎవరికైనా ఇస్తున్నప్పుడు వీళ్ళని నమ్మచ్చా, వీళ్ళకి ఇవ్వచ్చా అని 1-2 సార్లు వెరిఫై చేసుకుని డబ్బులు ఇవ్వాలి. కానీ బ్లైండ్ గా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి దాని తర్వాత లబోదిబో అంటాం వల్ల మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ ఈ ఎలిగేషన్స్ మాత్రం ఖచ్చితంగా షాకింగే.